జరీనా అపురూప ప్రేమ గాథ ఎపిసోడ్ 10 డేటింగ్ టైం. శ్యామ్ విరాట్తో అన్ని విషయాలు వివరిస్తున్నాడు. కొన్ని గంటల ముందు ఏం జరిగిందో అన్ని వివరిస్తున్నాడు శ్యామ్. ఓరేయ్ విరాట్, ఆ అమ్మాయి ఎందుకో చాలా మంచిదని నా మనస్సు చెబుతోందిరా. అందానికి అందం, మంచి స్వభావం కలిగింది అని కూడా విన్నాను. ఈ కాలంలో సిగార్ తాగుడులేని ఆడవాళ్లు ఉన్నారా చెప్పు. ఆ అమ్మాయికి కూడా నీలాగే చాలా మందితో అనుభవం ఉంటుంది. అందరూ ఇప్పుడు అంతేగా, ఉన్నవాళ్లల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతే. మరి ఈ రాత్రి మీ ఇద్దరూ ఏంటి, చాక్లెట్ ఐస్ క్రీం కలిసినట్టుగా కలిసిపోయి ఒక నిర్ణయానికి వచ్చేయండి చెబుతా అని అన్నాడు శ్యామ్ అన్న మాటలకు విరాట్ ఇలా అన్నాడు. విరాట్, శ్యామ్, నేను ఆ అమ్మాయి యొక్క గతం గురించి తెలుసుకోవాలని అనుకోవడం లేదు. ఆ గతం ఏంటని నాకు అనవసరం. జీవితంలో నాకు కూడా ఒక తోడు కావాలని అనిపిస్తోందిరా. మరి ఆ అమ్మాయి ఈ అమ్మాయేనేమో చూస్తాను. ఇంతకీ ఎక్కడరా ఆ అమ్మాయి? డబుల్ కొటేషన్ అని అన్నాడు విరాట్ అన్నమాటలు శ్యామ్ ఇలా అన్నాడు. శ్యామ్, అసలు ఆ విషయమే మర్చిపోయానురా. ఆ అమ్మాయి సరిగ్గా 6:30కు రెడీ అవ్వడానికాని చెప్పి వెళ్ళింది. మేకప్ అవ్వాలి అని నాతో చెప్పింది. ఎంతైనా లేడీస్ కదా, నీ పైన మనస్సు పడి ఉంది. రెడీ అవ్వడానికి బాగా టైం తీసుకుంటున్నట్టుగా ఉంది. డబుల్ కొటేషన్ అని అన్నాడు శ్యామ్ అన్నమాటలు విరాట్ ఈ విధంగా అన్నాడు. విరాట్, మరీ 2 గంటల? అందంగానే ఉంటుంది అన్నావు కదరా, మరి ఇంత టైం ఎందుకు తీసుకుంటోందో? డబుల్ కొటేషన్ అని అన్నాడు విరాట్. శ్యామ్, మామా, ఎంతైనా నీ మీద మనస్సు పడింది. నిన్ను బాగా ఇంప్రెస్ చెయ్యడానికి సూపర్గా అదే ఏదో జలకన్యలా రెడీ అవుతోంది ఏమోరా. సాయంకాలం సాగరతీరంలో నీకోసం వేచిచూసే జలకన్యలా రెడీ అయి నీతో గడపడానికి వస్తోంది. లేలేత అందం, కొంచెంగా చిన్నంగా కొరుక్కు తిను. సరేనా? ఏదేమైనా నువ్వు ఆ అమ్మాయి జోడి చాలా బాగుంటారురా. డబుల్ కొటేషన్ అని అన్నాడు శ్యామ్ అలా అన్నాక విరాట్ ఇలా రెస్పాండ్ అయ్యాడు. విరాట్, అవన్నీ సరేరా, నాకెందుకో అనుమానంగా ఉంది. మరి ఇంతసేపు ఆడవాళ్లు రెడీ అవుతారా? నిజం చెప్పు అని అన్నాడు విరాట్ అన్నమాటలు ఇలా బదులు ఇచ్చాడు. శ్యామ్, మామా, ఆడవాళ్లు రెడీ అవ్వడం అంటే మామూలు విషయానికి కాదు. ముందు స్నానం చేస్తారు, మొహాన్ని రకరకాల సోప్వషులు ఎట్టి తోముతారు. తరువాత కిన్సేర్, టోనర్, మోయిశ్చరైజర్ వాడి ఫేషియల్ చేస్తారు. తరువాత ముల్తాన్ మట్టి అద్దుతారు. దానితో ఒక అరగంట కూర్చుంటారు. తరువాత కడుగుతారు. ఆపైన వ్యాక్సింగ్, ట్రిమ్మింగ్, మస్కారా, కాజల్, ఐలాష్, కనురెప్పలపై రంగులు, నైల్ పోలిష్, లిప్స్టిక్, మ్యాచింగ్ బ్యాంగిల్స్, చైన్, షాప్స్, కరెక్ట్గా కనపడేట్టు డ్రెస్, హెయిర్ స్టైలింగ్, హెయిర్ స్ప్రే, మొహానికి రూపాయి కాయిన్ మందంతో క్రీం, దానిపైన దొరికితే వజ్రాల పొడి, దొరక్కపోతే ముత్యాల పొడి, పెదాలకు లిప్స్టిక్ అద్ది మెరుస్తూ మనముందుకు వస్తే అలా మనం కూతేసిన ఆంబోతుల్లా వాళ్ల కొంగు పట్టుకుని వెళతాము. అది మామా పాయింట్. సరేలే, నీ ఆతృత నేను తట్టుకోలేకపోతున్నా. ఎవరినైనా పంపి చూసి రమ్మంటానులే అని అన్నాడు విరాట్, ఏదోకటి చెయ్యరా అన్నాడు విరాట్ మాటలకు స్పందిస్తూ శ్యామ్ ఇలా అన్నాడు. శ్యామ్, టీనా, కొంచెం ఇటు వస్తావా అని అక్కడ డాన్స్ చేస్తున్న ఒక అమ్మాయిని పిలిచాడు టీనా, ఏంటి శ్యామ్, ఏంటి విషయానికి? డబుల్ కొటేషన్. శ్యామ్, కొంచెం రఫీనా టాయిలెట్లో ఏం చేస్తోందో చూసి వస్తావా? డబుల్ కొటేషన్. టీనా, ఓకే అలాగే అని చెప్పి వెళ్ళింది టీనా. ఒక 2 నిమిషాల తరువాత టీనా తిరిగి వచ్చింది. టీనా శ్యామ్తో ఇలా అన్నది. టీనా, రఫీనా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లిప్స్టిక్ రాసుకుంటోంది. షేపింగ్ సరిగ్గా రావడం లేదు అంట. కొంచెం ఇబ్బంది పడుతోంది. 2 నిమిషాల్లో వచ్చేస్తుంది అంట. విరాట్ కోసం ఇదిగో ఈ మెసేజ్ లిప్స్టిక్తో రాసి పంపింది అని చెప్పి ఒక టిష్యూ పేపర్ విరాట్ చేతికి ఇచ్చింది. విరాట్ ఆ టిష్యూ పేపర్ తీసి చదివి ఆశ్చర్యపోయాడు. అందులో ఇలా రాసుంది. విరాట్, నీ వెచ్చని కౌగిలిలో కరిగిపోవాలని నా శరీరాన్ని శృతి చేసుకుంటున్నాను. నా కోరిక తీరుస్తావు కదూ. విరాట్ అది చదివి ఇలా అనుకున్నాడు. విరాట్ మనస్సులో, నేనంటే పడి చచ్చేంత అందగత్తె ఉందా? ఇంతకాలం ఈమెను ఎలా మిస్ అయ్యాను అని తన మనస్సులో అనుకుంటున్నాడు విరాట్ ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా గమనించిన విరాట్తో ఇలా అన్నాడు. శ్యామ్, ఏంటిరా, ఏం ఆలోచిస్తున్నావు? ఈ రాత్రి గురించేనా? నీ కార్ సర్వీస్కి ఇచ్చావుగా, ఎలా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకు వెళదామని నీ ఆలోచన? మరేం పర్వాలేదు, నేను డ్రైవర్తో సహా కార్ని బయట అరేంజ్ చేశాను. అదుగో మాటల్లోనే వచ్చింది ఆ అమ్మాయి, రఫీనా. చూడరా,
చంద్రబింబంలా ఆ అమ్మాయి మొహం నిన్ను చూసి ఎలా వెలిగిపోతోందో అని అన్నాడు శ్యామ్. విరాట్: మామా, ఒకవేళ డేటింగ్ సక్సెస్ఫుల్ గా నడవకపోతే? డబుల్ కొటేషన్. శ్యామ్: క్యాజువల్ సెక్స్ అని విషయానికి పక్కన పెట్టేయి. నీ మీద మనస్సు పడిందిరా ఆ అమ్మాయి. ఎస్ చెబుతుందిలే. రాత్రికి మాత్రం మంచం విరిగిపోవాలి. నువ్వు డబల్ సెంచరీ కొట్టాలి మరి. సరేనా అని అన్నాడు శ్యామ్. ఇంతలో రఫీనా నడుచుకుంటూ వచ్చి నవ్వుతూ విరాట్ చెయ్యి పట్టుకోంది. దేవకన్యలా ఆ అమ్మాయి ఉంది. పాలతో కడిగినట్టుగా మెరిసిపోతోంది ఆ అమ్మాయి. విరాట్ ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆ అమ్మాయి కుడి చేతిని తన ఎడమ చేతితో ఏదో ఏనుగు తొండం పూలలతను పెనవేసుకున్నట్టు పెనవేసుకుని శ్యామ్తో ఇలా అన్నాడు. విరాట్: మామా, వస్తాను అని చెప్పి శ్యామ్కి హైఫై ఇచ్చి రఫీనా మరియు విరాట్ ఆ పబ్ నుండి బయటకు నడిచారు. బయట శ్యామ్ అరేంజ్ చేసిన కార్ పార్క్ చెయ్యబడి ఉన్నది. ఇద్దరూ ఆ కార్లో ఎక్కి కూర్చున్నారు. కార్ డ్రైవర్ విరాట్తో ఇలా అన్నాడు. డ్రైవర్: సర్, ఎక్కడికి తీసుకువెళ్లమంటారు అని అన్నాడు డ్రైవర్. విరాట్: డైరెక్ట్గా నా ఫ్లాట్కి పోనివ్వు అని అన్నాడు విరాట్. కార్ స్టార్ట్ అయ్యింది. దూసుకుంటూ విరాట్ ఫ్లాట్ వైపు వెళుతోంది. కారులో విరాట్ వైపు రఫీనా చూస్తోంది గోముగా. అదోలా చూస్తున్న రఫీనా యొక్క భావాన్ని అర్థం చేసుకున్న విరాట్ ఆమె పెదవులను తన పెదవులతో కలిపాడు. వాళ్ళు ఇద్దరూ గట్టిగా లీప్లోకిచ్చుకున్నారు. ఆ నడిపే డ్రైవర్కి ఈ విషయాలు అన్నీ సర్వసాధారణం. ఆ డ్రైవర్ మహానుభావుడు ఎన్ని చూడలేదు ఇలాంటివి. అందుకే వెనక జరిగేది పెద్దగా పట్టించుకోలేదు ఆ డ్రైవర్. తన పనిలో తాను నిమగ్నమై కార్ తూలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొంతసేపటి తరువాత విరాట్ ఉండే ఫ్లాట్ వచ్చింది. ఇద్దరూ కార్ దిగారు. విరాట్ డ్రైవర్తో ఇలా అన్నాడు. విరాట్: థాంక్ యూ భయ్యా అని అన్నాడు. డ్రైవర్: హావ్ ఏ ప్లేసెంట్ నైట్ సర్. గుడ్ నైట్ సర్ అని చెప్పి ఆ డ్రైవర్ వీరిద్దరినీ కార్ దింపేసి వెళ్ళిపోయాడు. విరాట్ మరియు రఫీనా ఒకరి చేతులు ఒకరు గట్టిగా పెనవేసుకుని విరాట్ ఉండే అపార్టుమెంటులోకి ఎంటర్ అయ్యారు. ఇద్దరూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లి నిలబడ్డారు. లిఫ్ట్ ఎక్కడో పై ఫ్లోర్లో ఉన్నది. క్రిందకు రావడానికి బటన్ నొక్కాడు విరాట్. కొంతసేపు తరువాత ఇంకా ఉంది.